ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండేలా ఎల్లమ్మ తల్లి దీవెనలు అందరిపై ఉండాలని వేడుకున్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట అల్లీపూర్లో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. బైండ్ల పూజారులు ఆలయంలో పట్నం వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొన్నంనేని బాలాజీరావు, నాయకులు నల్ల మనోహర్ రెడ్డి, బుర్రా శ్రీనివాస్ గౌడ్, సదయ్ గౌడ్, తాళ్లపల్లి మనోజ్ గౌడ్ పలువురు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా కమిటీ ఆధ్వర్యంలో వారిని శాలువతో ఘనంగా సన్మానించి సత్కరించారు. మద్దికుంట గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయంలో బోనాల కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరాలు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మా గౌడ సోదరులకు ఆ ఎల్లమ్మ తల్లి దీవెనలు ఉండాలని చెప్పి వారితో పాటు ప్రజలందరికీ కూడా ఆ ఎల్లమ్మ తల్లి దీవెనలు మంచి ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని చెప్పి ఆ ఎల్లమ్మ తల్లిని మనస్ఫూర్తి కోరుతున్నాం. అందరికీ మంచి జరగాలని, మంచి వర్షాలు పడి అందరికీ పాడి పంటలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఆ తల్లి ఇవ్వాలని తప్పకుండా మరి ఎంతో నిష్ఠతో మా తల్లులందరూ ఆ తల్లి బోనం సమర్పించి ఆ తల్లి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని, అందరినీ రేణుకా ఎల్లమ్మ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటూ మా మహిళా సోదరి మనందరూ ఇక్కడ బోనాలతో రావడం జరిగింది. ఎండలో కూడా మళ్ళీ బోనం తీసుకురావడం నాకు చాలా
సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక నిమిషం నడిస్తేనే కాదు బటుగా మారుతున్నాయి. వాళ్ళకి శబ్ద మధ్యలో పాదాభివందనం చేస్తున్నాను. ఇలాంటి ఎల్లమ్మ తల్లి ఈ నియోజక ప్రజలందరినీ, గ్రామస్తులందరినీ, మా కుటుంబ సభ్యులందరినీ చల్లవదోడని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గ్రామ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలు కురిసి పాడి పంటలతో విరాజిల్లాలని కోరుతూ తన కుమారుడి బర్త్డే సందర్భంగా హనుమాన్ దీక్షాపర్లకు భిక్ష ఏర్పాటు చేసి తన మొక్కును సమర్పించుకున్నాడు ఓ భక్తుడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త తాళ్లపల్లి మనోజ్ గౌడ్ కుమారుడు తాళ్లపల్లి శివసాయి భరద్వాజ్ జన్మదినం సందర్భంగా తన స్వగృహంలో హనుమాన్ దీక్షాపర్లకు భిక్షని ఏర్పాటు చేసి వారికి నూతన దుస్తులను కూడా వితరణ చేసి ఆంజనేయ స్వామి దీక్షాపర్ల ఆశీర్వాదాన్ని పొందారు ఆ కుటుంబ సభ్యులు. అక్కడ లాస్ట్ పోయి ఇక మా బాబు శివసాయి భరద్వాజ్ జన్మదినం సందర్భంగా కాటంపల్లి గ్రామ హనుమాన్ మాలదారులకి భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేసి అలాగే స్వాములందరికీ వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. మా ఇంటి ఎలువెల పైన హనుమాన్ భక్తుల మీద గత 30 సంవత్సరాలుగా హనుమాన్ భక్తునిగా ఉన్నాను. సో ప్రతి సంవత్సరం ఈ సమయంలో మాలదారులకు భిక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే హనుమాన్ భక్తులందరికీ మేము భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ఎలాంటి కొర్రీలు లేకుండా క్వింటాల్ వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓదెల మండలం గూడెంలో బీఆర్ఎస్ నాయకులు గ్రామ రైతులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడడం కాంగ్రెస్ పార్టీకే చెల్లుబాటు అవుతుందని, అన్ని రకాల వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచింది, మోసం చేశారని, రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను పక్కన పెట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమలు అయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ రైతుల వెంటే ఉంటుందన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, రాష్ట్ర అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారు వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని రైతులందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఆశకు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ను సమర్థించడం, తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, గద్దెనెక్కిన తర్వాత ఇమ్మీడియట్లీ ఈ నాయకులంతా కూడా రైతులను మోసం చేసింది. ఇవాళ ఏమంటున్నారు, నిన్నటి కేబినెట్ మీటింగ్లో ధాన్యానికి 500 అన్న మాటను పక్కకు పెట్టి కేవలం సన్న రకాలకు మాత్రమే 500 ఇస్తాము. ఆ సన్న రకాలు ఏంటి అందులో ఉన్న వెరైటీస్ అట, ఏ రకాలను సన్న రకాల కింద పరిగణలోకి తీసుకుంటారో వాటిని ఈ రోజున వాళ్ళు లెక్కలోకి తీసుకొని చెప్తారట. అంటే ఇదేంది, ప్రజల్ని రైతుల్ని కంప్లీట్గా మోసం చేయడమే. అధికారంలోకి రావడానికి రైతులను వీళ్ళు పావులుగా వాడుకున్నారే తప్ప వీళ్ళు నిజంగా రైతులకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. ఈ ధాన్యానికి 500 రూపాయలు అని అప్పుడు ప్రకటించి ఇప్పుడు తిరిగి మళ్ళీ సన్నది అని దొడ్డుది అని ఇందులో మెలకబెట్టినటువంటి ఈ కాంగ్రెస్ వైఖరిని గూడెం గ్రామ బీఆర్ఎస్ శాఖ తరఫున మేము
తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలని మేరకు రైతుకు బోనస్ ఇస్తాం 500 అని, ఇప్పుడు సన్నవాట్లకే ఇస్తాం దొడ్డుబాట్లకి ఇయ్యమని క్యాబినెట్ మీటింగ్లో మేము సమావేశం చేసినామని నిన్న మంత్రి గారు మాట్లాడిండు. దాని గురించి వ్యతిరేకిస్తూ ప్రతి రైతుకు ప్రతి వడ్లకు కొనుగోలు కేంద్రంలో ఇప్పుడు ఎన్ని సన్నవి కానీ దొడ్డివి కానీ అన్ని రకాలకు వడ్లకు అన్నిటికీ బోనస్ ఇవ్వాలని కోరుకుంటూ